విత్తనము విత్తిన వాని ఉపమానం చెప్పినప్పుడు కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డది, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డది, కొన్ని విత్తనాలు బండ మీద పడ్డది, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డది. ఈ త్రోవ పక్కన పడినటువంటిది పిట్టలు ఎత్తుకపోయింది, మనుషులు తొక్కుకొని పోయింది. ముళ్ళ పొదలో పడినది ఏమైంది? ఐహిక విచారములను బట్టి, ధనాపేక్షలను బట్టి అది ఎదగకుండా, అనేకమైన ఒత్తిడులను బట్టి అది పెరగకుండా ప్రయోజనరహితమైపోయింది అని అంటున్నారు. అవును, ఐహిక విచారం, ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఇవన్నీ కూడా మనుషులకు ఎక్కువైనందుకే అకాలములో యాంగ్జైటీ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, నీరసంగా ఉండిపోతారు, వారికి రేపటి గురించిన నిరీక్షణ పోగొట్టుకుంటారు, ఎల్లప్పుడూ టెన్షన్ గురి అవుతూ ఉంటారు, ఎల్లప్పుడూ కలవరం. వారు ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించలేకపోతారు. ఎందుకు తెలుసా? సో మెనీ డ్రీమ్స్, ఏది ఫుల్ఫిల్ అవ్వలేదు. ఈ డ్రీమ్స్ అన్నీ కూడా కుప్పకూలినందుకు వారికి ఏమైంది? ఐహిక విచారములు ఎక్కువైపోయింది. అందుకే ప్రభు చెప్పాడు, దేనిని గూర్చి చింతపడకండి, విచారపడకండి, నేను మీ గురించి చింతించుచున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయండి. పిల్లల గురించి చింతించకండి, ఆస్తిని గూర్చి చింతించకండి, ఆరోగ్యమును గూర్చి చింతించకండి. మీరు మనస్సు సంతోషంగా ఉండడానికి, కృతజ్ఞత కలిగిన వారిగా జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీ జీవితాన్ని అద్భుతమైన దిశలో నడిపించడానికి ఇష్టపడుచున్నారు. మీ స్వకీయ దురాశలను బట్టి దేవునికి దూరస్తులుగా ఉండి మీ ఆలోచనలు ఫలించును అని అనుకొని మీరు ప్రయత్నం చేస్తే ఆ ఆలోచనలన్నీ నిష్ఫలమైపోతుంది. అప్పుడు మీకు నిరాశ వస్తుంది. మీ నిరాశ నుండి మిమ్మల్ని పైకి తీసుకురావడానికి ఎవ్వరి వలన సాధ్యం కాదు. పాశ్చాత్య దేశాల్లో నివసించుచున్న మనుషులు ఇన్ని టాబ్లెట్స్ మింగుతారు. ఒక పూట భోజనం వారు కొంచెమే తింటారు, దానికి సమానమైన మెడిసిన్ వారు తీసుకుంటారు. అందులో కొన్ని వైటమిన్స్ ఉంటాయి, కొన్ని వేరే ఉంటాయి, కానీ మెడిసిన్స్ ఉంటాయి. యాంగ్జైటీ మెడిసిన్, స్పాండిలైటిస్, అనేక రకాలైన సమస్యలకు వారి మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు. వారి జీవితం సంతృప్తిగా ఉండదు. భారతదేశంలో ఇప్పుడు అది కూడా ప్రారంభమైంది. మనుషులందరూ యాంగ్జైటీ మెడిసిన్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఏంటండి? చెప్పలేని ఒక కలవరం అండి. అసలు ఏంటి అని నేను చెప్పలేకపోవచ్చున్నాను. ఒక ఎగ్జిక్యూటివ్ చెకప్ చేస్తే అన్ని నార్మలే, అంతా ఓకే. డాక్టర్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు, బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. డాక్టర్ అంటున్నారు, ఓ యువర్ రిపోర్ట్ ఈస్ ఎక్సలెంట్, ఎవ్రీథింగ్ ఈస్ నార్మల్, but I am not normal. I have some problem. I don't know how to explain. నేను వాటిని వివరించలేకపోతున్నాను. నేను కలవరంలో ఉన్నాను, నాకు నిద్ర పట్టడం లేదు, రాత్రి ఉనికి పడుతున్నాను, నేను ఉలికి పడి లేచి కూర్చుంటున్నాను. I don't know what is happening. ఒకసారి నిద్ర నుంచి లేస్తే మళ్ళీ నాకు నిద్ర పడతలేదు. అప్పుడు బైబిల్ చెప్తున్నారు, కలవరపడకండి, నీ చింత యావత్తు నా మీద వేయండి.